నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎన్పీడీసీఎల్ సంస్థ బోధన్ డిఈ ఆపరేషన్ ముక్తార్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సీ రవీందర్, అతిథులుగా డిఈ వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీడీఈలు మాట్లాడుతూ విద్యుత్తుని ఒక క్రమ పద్ధతిలో ఎలా ఉపయోగించాలి, సంస్థలో పనిచేసే ఉద్యోగులు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సబ్స్టేషన్లో ఫీల్డ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరిచారు. విద్యుత్తు గురించి కళాకారుల బృందం చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉండాలి కదా. అయితే తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లేనమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణం నీరుణ అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు మన సార్లందరికీ మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు బోధన్ డివిజన్ సిబ్బందితో కలిసి, కన్జ్యూమర్లతో కలిసి విద్యుత్ భద్రతా వారోత్సవాలను జరుపుకున్నాం. దీంట్లో ముఖ్యంగా విద్యుత్ సిబ్బందికి భద్రత ఏ విధంగా కల్పించాలి, అదేవిధంగా నార్మల్ పబ్లిక్, జనరల్ సామాన్య ప్రజలకు, రైతులకు కానీ ఇంకా ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పించాలి, అదేవిధంగా విద్యుత్తును ఏ విధంగా పొదుపు చేయాలనే కార్యక్రమాన్ని దీనిలో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో సిబ్బంది అందరికీ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్, విద్యుత్ భద్రత సాధనాలన్నింటినీ కూడా ఓఎన్ఎం స్టాఫ్కు సిబ్బంది అందరికీ ఇవ్వడం జరిగింది. వాటిని యూజ్ చేస్తూ మనం విద్యుత్ పనులు చేస్తే మనకు యాక్సిడెంట్ కాకుండా, ప్రమాదాలు కాకుండా ఉంటుంది. దాంతో సేఫ్గా ఉంటాం మనం. ముఖ్యంగా ఈ సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు, గృహిణులు, వారు ఏదైనా విద్యుత్కు సంబంధించిన సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారికి ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొన్ని చోట్ల వైర్ల పైన చెట్లు విరిగి పడుతూ ఉంటే వాళ్ళు స్వయంగా రిపేర్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న కరెంటు సంబంధిత అధికారికి ఫోన్ చేసి చెప్పాలి. అదేవిధంగా గాలి దుమారం వచ్చినప్పుడు వైర్లు తెగిపోయి కింద పడి ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకుండా అక్కడ ఒకరిని కాపలాగా పెట్టి ఆ ఏరియా లైన్మెన్ కానీ ఆ ఏరియా ఏకి ఫోన్ చేస్తే వారు వచ్చి ఆ సంబంధిత ఫీడర్ పైన కరెంట్ లేకుండా చేసేసి వైర్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడైనా వాలిన స్తంభాలు, లీన్డ్ పోల్స్ కానీ బ్రోకెన్ పోల్స్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఆ సంబంధిత ఏ గారికి ఇస్తే దాన్ని తగిన చర్య తీసుకుంటారు. అదేవిధంగా లైన్ల పైన చెట్లు వాలడం కానీ ఇంకా వేరే ఇతర కారణాలు ఏవైనా లూజ్ లైన్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ మా యొక్క సిబ్బందికి తెలియజేయాలి. మాది సిబ్బంది యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉంటుంది. 180-425-028 అనే నంబర్ కూడా ఉంది. ఆ నంబర్కు కాల్ చేస్తే ఎవరున్నా కానీ వెంటనే వచ్చి దాన్ని రెక్టిఫై చేస్తారు. అదేవిధంగా ఈ సిబ్బందికి అపాయం జరగకుండా మనం చాలా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. మనం వాళ్ళు ఏబీసీ ఓపెన్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ వాడడం, తర్వాత పోల్ పైన ఎక్కి పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ వాడడం,
పోల్పై ఎక్కి పనిచేస్తున్నప్పుడు అటువైపు ఇటువైపు ఆ 3 వైర్లను షార్ట్ చేస్తూ ఎర్తింగ్ చేసుకోవడము, అదేవిధంగా ఇన్సులేటెడ్ కటింగ్ ప్లేట్స్ కానీ, వోల్టేజ్ టెస్టర్లు కానీ అవన్నీ వాడుకుంటూ మనం పని చేస్తే ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో మా గౌరవనీయులు యంగ్ అండ్ ఎనర్జిక్ CMD శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి గారు పంపించిన ఈ విజ్ఞాపనను, అప్పీల్ను కూడా అందరికి చదివి వినిపించాం. సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఏ విషయాన్నైనా కానీ పాజిటివ్గా ఏది కావాలన్నా సాధన, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏది కావాలన్నా కానీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి ప్రమాదం అనేది జరగద్దు అనేది మా CMD గారి యొక్క మెయిన్ మోటో, మెయిన్ గోల్. అదేవిధంగా ఈ సంవత్సరం వేసవి ఎండ దృష్ట్యా చాలా చోట్ల కరెంటును LC తీసుకోకుండా అవాయిడ్ చేయగలుగుతున్నాం మనం. చాలా చోట్ల అంటే గత సంవత్సరంలో పోల్చుకుంటే కొత్త గవర్నమెంట్ ఇచ్చిన 4 నెలలలో చాలా ఇంటరప్షన్స్ తగ్గించాం, బ్రేక్డౌన్స్ తగ్గించాం, పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాం. తద్వారా కన్జ్యూమర్లకు ఎక్కువ సప్లై ఇవ్వగలిగినాం మనం. అదేవిధంగా 2014 వరకు మనం 13 గంటల వ్యవసాయానికి 13 గంటలు ఇస్తే ఇప్పుడు 2024లో సుమారు 18 గంటల 50 నిమిషాలు 19 గంటల కరెంట్ ఇస్తున్నాం మనం. తద్వారా వ్యవసాయం యొక్క దిగుబడి పెరిగి వాళ్ళు కూడా చాలా చక్కగా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ఏప్రిల్లో మన సిస్టమ్ యొక్క డిమాండ్ మన జిల్లాలో 568 మెగావాట్లకు వచ్చింది. అది రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయి వచ్చింది. అంతకన్నా ఎక్కువ కూడా మనం చేసుకునేందుకు మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా ఉంది. కాబట్టి విద్యుత్ పరంగా ఎలాంటి కోతలు అనేవి లేవు. నిరంతరాయంగా అన్ని కేటగిరీల సర్వీసులకు మనం ఇస్తూ ఉన్నాం. దీని వెనుక మా యొక్క CMD గారి పాత్ర, ప్రోత్సాహం చాలా ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మరి విద్యుత్ సంస్థలు ప్రతి సంవత్సరం మే నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ వారమంతా విద్యుత్ భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బోధన్ డివిజన్లో మా ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ ఇక్కడున్న విద్యుత్ వినియోగదారులకి ఈరోజు AR గార్డెన్ బోధన్లో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి స్టాఫ్ అందరూ హాజరయ్యారు. కొంతమంది విద్యుత్ వినియోగదారులు కూడా వచ్చారు. మరి చీఫ్ గెస్ట్గా మా నిజామాబాద్ జిల్లా రథసారథి అయినటువంటి R రవీందర్ SC ఆపరేషన్ నిజామాబాద్ గారు, మరి నోడల్ ఆఫీసర్ D వెంకటరమణ DE టెక్నికల్ గారు, మరి ఇక్కడ ఉన్న విద్యుత్ ఇంజనీర్లు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ విద్యుత్ వినియోగంలో ఏ జాగ్రత్తలు పాటించాలి, ఎట్లా పొదుపుగా వాడుకోవాలి కన్జ్యూమర్స్, మరి యాక్సిడెంట్స్ కాకుండా కూడా కన్జ్యూమర్స్ ప్లస్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ మరి ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని వివరంగా మొత్తం కళా బృందాన్ని కూడా పిలిచి వాళ్లకు మరి అర్థమయ్యేటట్టు కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది. వారు కూడా ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా పాటిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి మీరందరూ మరి రావడం ప్లస్ మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి వారు కూడా మరి ఈ మెసేజ్ అనేది కవర్ చేస్తే అందరికీ కూడా అర్థమవుతుంది. కన్జ్యూమర్స్ కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తే అందరూ కూడా యాక్సిడెంట్ ఫ్రీగా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అని కోరుకుంటున్నాను. మరి మీరందరూ కవర్ చేయాలని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విద్యా వికాస్ ఐకాన్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్స్ కు ధీటు MPC MSET IIT మెయిన్స్ BPC MSET నీట్లకే స్పెషల్ బ్యాచెస్ CEC MEC లకు CA CPT ప్రత్యేక బ్యాచెస్
పోటీ పరీక్షల అవగాహనకు ప్రత్యేక తరగతులు, షార్ట్ అండ్ లాంగ్ టైమ్ కోచింగ్ ద్వారా టాప్ 10 కాలేజీలో సీట్ ఎలిజిబిలిటీ, అధునాతన భవనాలు, ఎస్వి మహిళా విభాగంలో ప్రత్యేక మహిళా కళాశాల, ఆల్ రౌండ్ వ్యక్తిత్వానికి ఎన్సీసీ, ఆ పైన ఆధునిక డైనింగ్, సకల సదుపాయాల హాస్టల్, నిష్ణాతులచే మోటివేషన్ క్లాసెస్, అనుభవజ్ఞుల వివేచన, యువతరం ఆలోచన, కొలువుదీర్ణ జూనియర్ కళాశాల విద్యా వికాస్. విద్యా వికాస్, విద్యానగర్ రోడ్, బోధన్. ఫోన్ 08467 222 94404 74398 75692 74290 949495 9895.